పసుపు బోర్డు ఊసేది కేంద్రం ప్రకటించిన 4 నెలలైన చర్యలు లేవు. ప్రోత్సాహం లేక తగ్గుతోన్న సాగు వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అంటూ కూడా. సో పసుపు బోర్డు విషయంలో తెలంగాణ సమాజం మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా దోబూచులాడుతూనే ఉంది. మనం చూసినట్లయితే పర్టికులర్ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనేది ప్రత్యేకించి నిజామాబాద్ రూరల్ కానీ సో ఈ మండలాల నుంచి ఎప్పటి నుంచి ఒక డిమాండ్ ఉంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. ఈ విషయం మీద మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అక్కడ ఫోకస్ పెట్టలేదు. మనం చూసినట్లయితే 2014లో అక్కడి నుంచి ఎంపీగా ఉన్న కవిత కానీ ఆమె ఎన్నికల హామీలో ప్రధానంగా ఉంది పసుపు బోర్డు, స్పైసెస్ బోర్డు లాంటివి ఏర్పాటు చేస్తామనే హామీ. బట్ కవిత మాత్రం 5 ఏళ్ళు అలాగే గడిపేస్తూ వచ్చారు. 2018 ఎన్నికల తర్వాత 19లో ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి. ఆ సమయంలో ఆ రోజు చూసినట్లయితే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామంటూ కవితకు ప్రత్యర్థిగా ఉన్న నిజామాబాద్ ఏదైతే అరవింద్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎంపీగా ఉన్నారైనా అరవింద్ ఆ రోజు మేజర్గా తన ఎన్నికల బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది ఆయన పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను అంటూ కూడా. సో అప్పటి నుంచి కూడా గత 5 ఏళ్లుగా ఆయన ఎంపీగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎన్నోసార్లు కవితతో సహా స్థానిక టీఆర్ఎస్ నేతలు అంతా ఈ అంశం మీద హడావిడి చేశారు తమకు రాజకీయాలు కావాలనుకున్నప్పుడు, లోకల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు. బట్ ఆ అంశం ఇప్పటికీ నలుగుతూనే ఉంది కానీ ఇంకా ఏర్పాటు చేయని పరిస్థితి అయితే ఉంది. మోడీ నాకు హామీ ఇచ్చారని ఎన్నోసార్లు అరవింద్ చెప్తున్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీస్లో అందుకు భిన్నంగా ఈ సిచ్యువేషన్ ఉందని అనుకోవాలి. ఈ అంశాన్ని ప్రధానంగా పసుపు బోర్డు ఊసేది అంటూ కూడా హైలైట్ చేసింది ఈనాడు. అదేవిధంగా కేంద్రం ప్రకటించిన 4 నెలలైనా అధికారికంగా కూడా ప్రకటించారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ప్రచారంలో భాగంగా బీజేపీ కేంద్ర పెద్దలు రాష్ట్రానికి వచ్చి. బట్ ప్రకటించిన 4 నెలలైనా చర్యలు లేవు. ప్రోత్సాహం లేక తగ్గుతున్న సాగు వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ అంశాన్ని ప్రధానంగా ఈ రోజున ఈనాడు హైలైట్ చేసింది.